మొత్తం ఇళ్ళకి వాటర్ వచ్చేసినాయి. అక్కడ చూస్తున్నారు దూరం వాళ్ళ ఇల్లులు. బైక్ ఆయన రాలేకపోతున్నాయి, ఆయన నడిపించుకుంటూ వస్తుండే. ఇక హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చూశారు కదా, చెరువు కట్ట తెగిపోయి వాటర్ ఫోర్స్ అంతా కూడా రోడ్ మీదకి రావడం వల్ల మట్టి అంతా జామ్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో ఒక బండి అయితే 6 టైర్ బండి జామ్ అయితే పారతో తీసి చిన్నగా ఆయన బయటపడ్డాడు. దాని తర్వాత ఈ వెహికల్ వచ్చింది, ఇది కూడా ఇందులో ఇరికిపోయింది. ఈ ఒక్క బండి బయటకు వెళ్ళింది అనుకో, ఇదే గార్డెన్లో అన్ని బండ్లు కూడా వెళ్ళిపోవచ్చు. ఈయన అర్ధగంట నుంచి ఇది గార్డెన్ చేస్తా ఉన్నాడు అనమాట, ముందుకు వెనకకి. జాతా 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 జానదా రైట్. వెళ్ళిపోయింది ఖతం. నికల్గా చెలగా ఆవు దోస్తులు చూస్తారు కదా ఎంతసేపు కష్టపడి ఇప్పుడు వెళ్ళింది బండి. ఆయన బండి అది, ఆయన తీయరాట కానీ ఈయన బొమ్మంటాడు. బండ్లు మాత్రం ఏకదం పోతున్నాయి, మామూలుగా పోతున్నాయి. ఎట్లా పోతావు చూడు ఇప్పుడు బండి, ఈడు వెళ్ళిపోతున్నాయి. ఓరు రాయనో ఓరు దేవుడు, బండ్లు మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అట్లా స్పీడ్గా వెళ్తున్నాయి. అదే గార్డెన్లో పోవాలి. గార్డెన్ తప్పిందంటే కథం. ఇక స్లో అయితే కథం. అట్లా అవుతుంది చూడు బండి, ఇటు ఇంకోటి వెళ్ళు. టైర్ బండ్లు వెళ్తున్నాయి అన్నీ. కారు వెళ్దాం, కారు కష్టమే, కారు దిగబడుతుంది. ఇదిగో ఇంత జామ్ చేస్తట్టుందిగా. అయిపోయా, కారు పోలేదు. అగ్గో అమ్మ పోతుంది బానే, కారు కూడా పోయింది. ఇప్పుడు బండ్లు అయితే ఒక్కొక్క బండి చిన్నగా వెళ్తున్నాయి. వీళ్ళు బండ్లు తీస్తలేరు, కదులుతలేరు. ఆ బండ్లు వెనకాల బండి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము కూడా ఇక ధైర్యం చేసి పోతున్నాం. ఏమన్నా కానీ ఇక అది ఇరకగాలి. అయ్యా మధ్యలో స్పీడ్ వెళ్ళాలి బండి, ఏడ కూడా ఆగకుండా. ఆ గార్డెన్లో వెళ్ళాలి. గార్డెన్ తప్పింది అనుకో, ఏ మాత్రం గార్డెన్ తప్పినా కథమే. ఇక బండి వెళ్ళదు బయటికి. మనది 14 టైర్, ఇంతవరకు 6 టైర్లు వెళ్ళినాయి. చూడు గాడ పెట్టబడ్డదా. ఓ అయ్యి బయట పడడం పో. మళ్ళీ ఎట్టనన్నా చేసి ధైర్యం చేసి బాగానే వచ్చినాం బయట పడడం. ఆ గాడం బండి తర్వాత బండి వస్తే గాడం అవుతుంది, లేకపోతే కథమే. ఇప్పుడు మన బండి వచ్చింది కదా, వెనకాల ఇంకో బండి రావాలి. బండి రాలేదనుకో మళ్ళీ పేరుకుంటుంది, ఇట్లా వస్తూ ఉంటుంది. వాటర్ వచ్చేసి ఇగో ఇసుక వచ్చినట్టు వచ్చి జామ్ అయిపోతుంది. దమదమ మనం సిల్చేరు వెళ్ళకుండా కరింగని దాటంగానే మనకు ఆ రోడ్లో బ్రిడ్జి కూలిపోయిందని చెప్పినా కదా, ఆడ బండ్లు పోనిస్తలేరా ఆడిదాకా పోదాం. నైట్ టైం కాబట్టి ఒకవేళ పోనీయలేరు అనుకో, రిటర్న్ మలిపితే వెనక మలుపుకొని రావచ్చు. పోనిస్తారు అనుకో ఆ నుంచి బయటపడవచ్చు. ఒకవేళ జామ్ అయిందనుకో ఆడ జామ్లో ఆగవచ్చు. ఎందుకంటే ఆ రూట్లో వెళ్తేనే మనకి ఇప్పుడు లాంగ్సీలంగి వెళ్ళి లోడ్ చేసుకుంటాం. లేకపోతే ఇటు పోతే మాత్రం ఈ మళ్ళీ గోవాటి దాకా వెళ్ళాలి, ఇట్లా చుట్టూ తిరుక్కుంటా. నాగోవా నుంచి ఏం లోడింగ్ లేదంట, ఆ గోవాటికి పోవాలి మళ్ళీ లోడింగ్ కోసం. అదే లాంగ్సీలంగి అయితే ఆ నుంచి క్లింకరో లేకపోతే సిమెంటో ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇప్పుడైనా సరే ఒక స్టెప్ ముందుకేసి ఆలోచిస్తేనే ఇట్లా బయటపడతాం. ఒక్కొక్కసారి ఇరికేది కూడా చెప్పలేము. అయితే సక్సెస్, లేకపోతే మునుగుడు, ఏదన్నా ఒకటి అవుతుంది అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి. భయపడకుండా అట్నే ఉన్నాం అనుకో, తెల్లారిన దాకా ఆడ టెన్షన్ నిద్ర పట్టదు, ఏం పట్టదు, జర్నీ కాదు, అంతా టైం పొక్క. బార్డర్ దగ్గరికి వచ్చేసినాం. మనకి చెకింగ్ ఉంటుంది అనమాట ఈ బార్డర్ దగ్గర. చూస్తారు కదా ముందల బండి, టీజీ బండి. నేను చూస్తలేను అప్పటి నుంచి. ఈయన పోయి కంటైనర్ బాక్స్ అని చెప్పేసి నెంబర్ చూస్తారక టీజీ అని ఉంది. మరి అండి అనుకోని ఇక నేను అటు పోతాడు ఇటు వస్తాడు ఏంద్రా అందుకే అర్థమైతే లేదు ఎటు పోవాలో. ఇక్కడ కూడా చెకింగ్ చేస్తున్నట్టు. మళ్ళీ ఈడ చెకింగ్ ఆడ అయిపోయిందంటే మెయిన్ చెకింగ్ ఇది వచ్చేటప్పుడు మనకి ఇక్కడ చెక్ చేస్తారు. ఇక్కడ లైన్ పెద్ద లైన్ ఉంటుంది. ఈయన మనం వెళ్ళేటప్పుడు చూసినగా ఇటు నుంచి వచ్చేసినాం మనం డైరెక్ట్. ఒకవేళ ఓపెన్ టాప్ ఉన్నాయనుకో ఇక్కడ సైడ్ వచ్చేయాలి. సిమెంట్ అయినా సరే, బండలైనా సరే, దాని ఓపెన్ ఉన్న ఐరన్ అయినా సరే ఇట్లా వచ్చేసేయాలి. బండ్లు మొత్తం ఒక్క బండి కూడా లేదు, ఖాళీగా ఉన్నది బార్డర్ అంతా. అక్కడ సైడ్ బంద్ చేసినట్టు బండ్లు, అక్కడ ఆపేస్తే ఇక్కడ సైడ్ బండ్లు ఫ్రీ ఉంటుంది. ఏంది ఏమైంది? డోర్ తీసినావు ఎందుకు? ఏం ఆపాలి ఎందుకు? దోస్తులు చూస్తారు కదా, ఒకటి డోర్ తీసి దూకుతా అంటుండు, మూత్రం వస్తుందంట.
ఈ అడవిలో ఎట్లా ఆపుతారు చూడరు. ఇక్కడ ప్లేస్ ఉందా మీరే చూడరు. ఏమన్నా జాగ ఉంటే ఆపినా చక్కదానే ఉంటుంది. జాగ లేదు ఏం లేదు, నువ్వు ఆపవా నేను దూకాలా అని అంటుండు. కొంచెం ఒక 10 నిమిషాలు ఓర్చుకుంటే పెద్ద రోడ్ వస్తుంది. ఆ పెద్ద రోడ్లో ఆపుతావు దూకే నాయన నిజానే. ఈయన్నే ఆపుతావు జర ప్లేస్ వస్తుంది. ఇక ఈ అడవి దాటితే అయిపోయింది, దగ్గర పడ్డది. ఇక జస్ట్ 200-300 మీటర్లు పోతే అయిపోద్ది. చెప్పులు పడితే అవతల డోర్ తీసినావు, చెప్పులు అవతల పడతాయి. ఈ ఆపని చంపుతుంది మమ్మల్ని. ఈ అడవిలో ఆపుతున్నా ఏమన్నా కానీ ఆ పులిలు వచ్చి సింహాలు వచ్చి తిన్నాయి అనుకో, మీరే సాక్షులు చూడుర్రి. నాకు తెలియదు, నేనైతే చెప్తున్నా. మేమైతే పైననే కూర్చుంటాం. ఇందాక నక్కు ఉరికింది, ఇట్లా రోడ్డు దాటింది. ఇక్కడ ఆపుతున్నా, నీ ఇష్టం మరిగా. దోస్తులు మీరే ఉన్నారు సాక్ష్యం. నేనైతే ఆయన వద్దంటామంటే దూకుతానంటే ఇక్కడ ఆపుతున్నా. ఏం చేస్తాం మరి, అంత అర్జెంట్గా వస్తుందంట. రోడ్ల మీద బండ్లు కూడా ఏం వస్తలేవు అని చెప్పేసి 4 ఇండికేటర్ వేసిన, కలర్ లైట్లు వేసిన, ఫ్రంట్ లైట్లు వేసిన, దిగుతుండు. ఇటు ముందర పో నాయన, ఏమన్నా వీక్ అయినా కానీ కనపడుతుంది. ఇట్లా ముందుకురా తాతో. దోస్తులు ఫుల్ వర్షం వస్తుంది. ఇప్పుడు ఎంత అయితే చెడు ఒకటి అవుతుందా, 5 రోజులు ఒకటే కొట్టుడు. ఏది బండి నాకు కనపడలేదు. ఏం కనపడుతుంది, నాకే కనపడుతుంది, నీకేం కనపడుతుంది? అది బోర్డు అది బండియా, ఒక సక అటే పోతావా? మొత్తం సముద్రం అయిపోయింది. అదే చూడవలసిన పదేళ్ళు లేదు, మంచిగా ఉంది. ఎట్లా కరీంగంజ్ ఇంకో 25 కిలోమీటర్లు. ఉరువులు మెరుపులు, ఉరువులు మెరుపులు ఇట్లా మెరుస్తున్నాయి. చూస్తురుగా మెరుపులు రాత్రిపూట. చిన్నపోతే కాదా నాయన. వాటర్ రోడ్ల మీద ఎంత వాటర్ చూడండి, చంపుకోవచ్చు బండి. లోడింగ్ ఉన్నట్టుంది, రయ్య వెళ్ళిపోతారు బండ్లు. టైం వచ్చేసి 4:15 అవుతుంది ఇప్పుడు. ఇక్కడ చూడుర్రి, ఫ్రంట్ సైడ్, అటు సైడ్, లెఫ్ట్ సైడ్ చూడుర్రి ఎట్లా ఉన్నాయో. వాటర్ మొత్తం నిండిపోయినాయి. పొలాలన్నీ కూడా మొత్తం ఒక సముద్రం, చెరువులాగా అయిపోయింది అనమాట. ఏడ చూసినా వాటరే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ చూసినా వాటరే. అసలు పొలాలు లేవు, ఊరు లేదు, ఇల్లు లేదు, ఏది లేదు, అన్నీ మునిగిపోయినాయి ఎక్కడెక్కడ. ఇదంతా ఊరే, ఊర్లో ఇల్లులు చూడు నిండిపోయినాయి, మునిగిపోయినాయి ఇల్లులన్నీ. ఊరే కనపడకుండా అయిపోయింది. ఊరు కూడా ఒక చెరువు లాగా అయిపోయింది ఊరంతా. అంతా మొత్తం పొలాలే, అన్ని పొలాలే కానీ మొత్తం ఇప్పుడు చేపల చెరువులు అయిపోయినాయి అన్నీ. ఎటు చూసినా కానీ ఒక ఆకాశంలాగా కనపడుతుంది నీళ్ళు మొత్తం. వచ్చేసి మనకి దగ్గరికి వచ్చినాం. ఇక్కడనే మనకి బ్రిడ్జి, ఆ ముందల లెఫ్ట్ తీసుకోగానే కూలిపోయింది అనమాట బ్రిడ్జి. అక్కడనే బండ్లు పంపిస్తలేరు అన్నారు. చూడాలి మరి, మనం అయితే ధైర్యం చేసి పోతున్నాం. బండ్లు ఎక్కడ ఆపుతురా లేకపోతే రిటర్న్ పంపిస్తురా, సిల్చేరు రూట్లో పోతున్నాయా ఎట్లా అనేది మనకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు మునిగిపోతే మనం ఇక్కడ ఈ లెఫ్ట్ తీసుకొని పోవాలి. ఇటు పోతే మనకి సిల్చేరు, ఇటు పోతున్నాం మనకి మేఘాలయ రోడ్డు. నేను చాయ్ షాప్ అయినా అడుగు जा रहा है गाड़ी इधर से आने गुवाहाटी रोड जा रहा है ना भैया गुवाहाटी जा रहे हैं इधर नहीं जा रहा इधर नहीं है ఒకసారి బండి ఇక్కడ పక్కన ఆపుతా పక్కన ఆపి ఒకసారి పోయి కనుక్కొని వస్తారు పోయి ఎందుకంటే ఒకవేళ ఫోన్ ఇచ్చారు అనుకో మన లక్ బాగుండి వెళ్ళిపోతాం హాయిగా अच्छा पता है आपको अरे यार हम इसी रोड में चलता है लोकल आदमी है आपको मालूम नहीं है आप वहाँ रुकेंगे तो मैं इसलिए देख रहा हूँ उधर से जाता था कभी भी नहीं ये पुल बंद है अभी नहीं जाना चाहिए जहाँ से देखा देगा ना एक रास्ता पकड़ के चला जाना डायरेक्ट काला निकल जाएगा ना दाएं जाना ना बाएं जाना एक तो बड़ा रोड है आप इधर क्यों आया फिर इधर क्यों आया मेरा घर इधर है बाबू हम लोग इधर से आता है लेकिन इधर आ नहीं पाया है ठीक है सुर रहा है दूर ब्रिज वो ब्रिज देखो बंद कर दिया ये वो आगे जाओ वो आगे जाओ ఇదే బ్రిడ్జ్ ఇప్పుడు మనం పోతున్నాం కదా పైన అది కూలిపోయింది అనమాట ఆ బ్రిడ్జి కూలిపోవడం వల్ల బండ్లన్నీ కూడా ఇట్లా కింది నుంచి పోవాల్సి వస్తుంది ఇదంతా తిరిగి సిల్చేర్ నుంచి కనపడుతుందా ఇదే బ్రిడ్జి అక్కడ మనకి పైనుంచి పోతే మనకు మంచిగా కనిపిస్తుంది కానీ
ఇప్పుడు అంత క్లారిటీ కనిపిస్తలే రన్నింగ్లో. అది కూలిపోవడం వల్ల మనకి మేఘాలయ రోడ్డు అదంతా ఇట్లా తిరిగిపోవాల్సి వస్తుంది. ఈ అన్న కూడా డ్రైవరే అంట, ఆయన కూడా ఇక్కడనే పోతున్నా, ఆ రూట్లోనే ఉంది మా బండి, చూపిస్తాపా నువ్వేం టెన్షన్ పడకని చెప్పేసి అంటాడు. ఇంకేందిగా ఆయన మనకు ఆ రూట్ ఎటు వెళ్తుందో ఆడ దాకా చూపిస్తే చాలు, అవతల ఇక మనం చక్కగా వెళ్ళిపోవచ్చు. వర్షం కంటిన్యూ పడుతూనే ఉంది. नहीं नहीं ऐसा नहीं है, मैं क्या वो सोच रहा हूँ ज्यादातर बाहर का गाड़ी वाला लोग आता तो यहाँ का आदमी को लेने में डरता, डरने का भी बात है। मैं क्या बोला था, उधर रुकता हूँ, अभी नहीं जाता हूँ बोल के बोला आपको। नहीं अभी नहीं जाने से जा नहीं पाएगा, नॉल्टी लग जाएगा सारा दिन के लिए। पता करके जाना है ना इसलिए बस। और पता नहीं, आप सीधा चलो, 7 बजे का पहले पहले निकलना है, नॉल्टी लग जाएगा फिर रात को 10 बजे छोड़ेगा। पता है 7 గంటల లోపల వెళ్ళిపోవాలి. 7 దాటిందనుకో మళ్ళీ మనకు నో ఎంట్రీ అయిపోతుంది సిటీలో, పోలేము ఇక. మళ్ళీ 10 గంటల తర్వాతనే. లెఫ్ట్ సైడ్లో పెద్ద నది ఫుల్ నిండిపోయినాయి వాటర్ అయితే. ఆ నదిలో నీళ్ళన్నీ కూడా నిండిపోయి ఇటు సైడ్ వస్తాయంట. ఇటు సైడ్ వస్తాయని చెప్పేసి అక్కడ సపోర్ట్గా తీసి సిమెంట్ వేసి మంచిగా బందోబస్తు కడుతున్నారు వాటర్ ఇటు రాకుండా. రోడ్లో మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఆ రోడ్లో కూడా కొంచెం జాగ్రత్తగా పోవాలంట. 12 గంటల తర్వాత వదులుతారంట. లైన్లో ఆగాలంట అక్కడ కూడా పోయి. జర మనం తొందరగా పోయి పెట్టుకుంటే లైన్లో అయిపోతుంది. ఇప్పుడు పోలే అనమాట, ఇది కొత్త రోడ్డు, ఎట్లుంటుందో చూడాలి. ఎప్పుడన్నా అవసరం వస్తుంది, ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఈ రోడ్డు బంద్ ఉంది, ఆ రోడ్డు బంద్ ఉంది, 2 రోడ్లు బంద్ ఉన్నాయి కాబట్టి మీరు పోవాల్సింది ఈ రూట్లోనే పోవాల్సి వస్తుంది. సిల్చేరి రోడ్లో ఈ రోడ్లో వచ్చి ఎటు పోవాలనేది మీకు క్లారిటీగా చూపిస్తా, మిస్ కాకుండా చూడుర్రి. చూస్తారు కదా, ఇది మొత్తం డైరెక్ట్ మిజోరాం నుంచి వస్తుందంట. అది ఎట్లా పోతున్నాయి చూడరు, వాటర్ ఫుల్ వాటర్. బాబ్బా ఉండపోతా వర్షం కురిసేసరికి వాటర్ మాత్రం ఎక్కడ ఇట్లానే రేపటిదాకా కొడితే ఇక బ్రిడ్జికి అంతట్టున్నాయి వాటర్. ఏ క్యా वो गाड़ी को उधर एक फंसा इधर एक फंसा బంపర్. ఇదేవో చూస్తారు కదా, డివైడర్ ఎక్కింది, ఇది ఇక్కడో బండి ఎక్కింది, అక్కడో బండి ఎక్కింది. అటు సైడ్ ఇటు సైడ్ అనుకోని ఎక్కినట్టే గుద్దుకున్నట్టే ఎక్కింది. బా అంత ఘోరంగా ఉన్నాయి చూడు. देखिए उधर से एक उठा दिया, इधर से एक उठा दिया, क्या ठीक है भाई. रेलवे गेट पार करके लेफ्ट साइड बड़ा रास्ता कौन सा? ऐसे रास्ता मिलेगा आपको, लेकिन ये 3-4 रास्ता है ना, वैसा नहीं मिलेगा. वो जो नंबर बोर्ड एक तो दिया है ना, साइन बोर्ड, वैसा एक तो छोटा मिलेगा. आप लेफ्ट साइड में निकाल जाना, एक ही रास्ता है और इधर उधर कोई जाना है, बहुत रास्ता आपको मिलेगा. ठीक है, अभी टाइम है ना जाने का? अभी टाइम है ना? आपका टाइम है, वो देखिए ये गाड़ी जा रहा है. ठीक है भाई, थैंक यू. అండి అవతల సైడ్ ఒకటి ఇవతల సైడ్ ఒకటి, 2 ఎట్లా అసలు అవతల ఇవతల అనుకోని గుద్దినట్టే. అటు సైడ్ ఒక డివైడర్కి గుద్దింది, ఇటు సైడ్ ఒక డివైడర్కి మధ్యలో ఎక్కినాయి. మాత్రం చాలా ఘోరం అసలు. చూడు ఎంత డేంజర్గా, వర్షంలా కనిపించక అట్నే స్పీడ్గా వచ్చినట్టు నిద్రపోయి. చూస్తురుగా టైర్ మొత్తం ఫస్ట్ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ మొత్తం విరిగిపోయినాయి. సెంటర్ ఎక్స్ అన్నీ విరిగిపోయినాయి. మనకు టైం లేదు, లేకపోతే అవి చూద్దాం ఎట్లా ఏం కథ ఏమైందని చెప్పేసి. వర్షం వల్లనే, వర్షానికి బాగా కంటిన్యూగా నాన్ స్టాప్ వర్షం కొట్టేసరికి కనపడక ఆ నిద్రమతలో పోయి ఎట్లా పోయారో కానీ మొత్తం దాని మీదకి వెళ్ళిపోయాడు. ముందర చూడరు మొత్తం వాటర్ ఫుల్ జామ్ అయిపోయినాయి. అసలు బండ్లు పోతలేవు, చిన్న ఆటోలు పోవాలంటే భయపడుతున్నాయి. ఆయనే చూడు లెఫ్ట్ సైడ్లో బండ్లు, లారీలు ఇట్లా ఏమైనా పోతే అటు వెనకాల చిన్న పోతున్నట్టున్నాయి. ఉంది సముద్రం అయిపోయింది ఇక్కడ. ఓరు నాయన, ఓరు దేవుడా, ఇలా ఆపినాం అనుకో కథమే. వరద పోడు కాదు చూడు, ఎంత ఓ కారు చూడు ఎట్లా మునిగిందో. ఆయన చూడు, ఆ బైక్ ఆయన చూడు ఎట్లా వస్తుండో. బైక్ ఆయన రాలేకపోతుండే, ఆయన నడిపించుకుంటూ వస్తుండే. ఇక ఏడ గుంతలు ఉన్నాయో తెలియదా, ఏడ ఇప్పుడు రాళ్ళు ఉన్నాయో తెలియదా. చిన్నవో అని అమ్మ ఏంది ఇది ఇంతగానో. అటు సైడు ఇటు సైడ్ మొత్తం అప్పు ఉన్నది, మధ్యలో డౌన్ ఉన్నది. ఫుల్ వాటర్ వచ్చేసినాయి ఇక సెంటర్లకి. అయ్యి అమ్మ నదిలో పోయినట్టు ఉంది పాటు. బండి టైర్లన్నీ తేటగా అయినాలే. ఇంకా జర స్పీడ్గా కొట్టుకోసా, కింద మొత్తం నీట్గా. అబ్బా రైల్వే గేట్ పడ్డదరా స్వామి. కరెక్ట్ మనకి ఒక 200-300 మీటర్స్ ఉంటుంది. అంటే ఇక అటు ఇటు 50-100 మీటర్లు అటు ఇటు చూసుకొని ఇక లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి బొమ్మలు ఉన్నాయి చూసిరు కదా, మంచి స్టాచ్యూలు లాగా ఉంటాయి. ఇక్కడ జవాన్లు ఆర్మీ స్టాచ్యూలు ఉంటాయి. ఈ రూట్లో ఇటు మళ్ళాలి. కార్గిల్ విజయ్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది దాని మీద. ఇటు లెఫ్ట్కి మళ్ళీ అనుకో, ఇది పెద్ద రోడ్డు, ఇట్లా మంచి పెద్ద ఉంటుంది రోడ్డు. ఈ రోడ్లో చక్కగా వెళ్ళిపోవాలి, ఒకటే రోడ్డు. ఆ బండ్లు కూడా అటే పోతున్నాయంట. ఇక జర కలిసిపోదాం.
సిమెంట్ బండ్లు మొత్తం అటే పోతాయి కదా, సిమెంట్ పట్టాలు కట్టుకుని. అది లోడ్ బండ్లు కాదు, ఎంటీ బండ్లే. కానీ సిమెంట్ లోడ్ చేసుకునే బండ్లకి ఎట్లుంటుందంటే ఎప్పుడు పట్టాలు కట్టే ఉంటాయి. ఎందుకంటే ఒక్క సుక్క నీళ్ళు పడ్డా కానీ మొత్తం బస్తాలన్నీ తడిచిపోతాయి కాబట్టి వాళ్ళు వాటర్ రానియకుండా మంచిగా కట్టుకుంటారు అనమాట బందోబస్తుగా పట్టాలు. చూస్తురుగా రైట్ సైడ్లో బండి లోయలోకి వెళ్ళిపోయింది. బండి రోడ్డు దిగి అటు సైడ్ వెళ్ళిపోయింది, మొత్తం దిగబడ్డది. నిద్రలే రోడ్డు దిగింది అంటే కథ నిద్రలనే అది. నిద్రపోయి ఇట్లా అంటే కథ వాడు బాయ్ సడన్గా మెలకొస్తే ఎమ్మడే బ్రేక్ కొడతాడు. ఈ రూట్లో కూడా మనకి ఒక బ్రిడ్జి తగులుతుంది, ఐరన్ బ్రిడ్జి. చూడురు ఎట్లుందో, ఏఎల్టీ అంట, ఏఎల్టీ అని ఉంటుంది బ్రిడ్జి. ఇగో ఇక్కడ కింద చూడు వాటర్, ఇక్కడ కూడా ఏమో చంపుతుందిరా నాయన కాలువ. ఏడ చూసినా కానీ ప్రతి ఒక్క కాలంలో ఫుల్లో పోతున్నాయి వరదలు. బ్రిడ్జి కూడా చాలా పెద్దగానే ఉంది పొడవు. వీళ్ళేమో చేస్తారు ఇక్కడ చేపలు పడుతురు. మొత్తం ఇళ్ళకి వాటర్ వచ్చేసినాయి. అక్కడ చూస్తారు కదా దూరం వాళ్ళ ఇల్లులు, ఆ ఇల్లులన్నీ కూడా మునిగిపోయినాయి. ఇక్కడ జరైన రోడ్ల మీద కట్టుకున్న ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ మిగతా అన్నీ కూడా వాటర్లనే. ఈడ ఇల్లు చూడరు మొత్తం వాటర్లనే మునిగిపోయింది. అది కూడా కింద మనం ఇళ్ళల్లో పోతానికి గేట్ ఉంటుంది కదా, అది కనిపిస్తూనే లేదు. చేపలు పడుతున్నారు. మరి ఏమైనా దొరుకుతున్నాయి అయ్యా సారు? ఆయన చూడు ఎట చేస్తుండో చేపలు. దాంట్లో ఓల పెట్టి ఇంకా కర్ర కట్టుకొని ఇంకా నుక్కబోతుండు. వేసుకో ఒక్కడైనా దొరకలే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడు వాటర్ ఎంత ఫోర్స్లో పోతున్నాయో. బ్రిడ్జి చిన్నది అయిపోయింది, వాటర్ విపరీతమైన ఫోర్స్లో వస్తున్నాయి. అబ్బాబ్బా వాళ్ళ పడితే ఉత్తనే ఉంటుంది, ఆగ కూడా ఆగవు. ఇందులో నుంచి కర్రలు వస్తాయి కదా, కర్రలు తీస్తారు బయటికి. అక్కడ కొట్టుకొస్తాయి కదా ఎదర్ బొంగులు, లేకపోతే ఈ అడవిల నుంచి ఇరిగిపోయిన చెట్ల కర్రలు, అవి ఎండిపోయిన కర్రలు అన్నీ పైన తేలుకుంటూ వస్తాయి. వాటి మొత్తం తీస్తావురు. ఇక్కడ నో ఎంట్రీ ఇక్కడ నుంచి ఉన్నట్టుంది. చూస్తారు కదా బండ్లు ఆపేసిరు. ఇక్కడ నుంచి పోయేటి పోనిస్తారు కానీ అక్కడి నుంచి వచ్చేటి ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఆపిరు బండ్లు. అటు నుంచి వచ్చే బండ్లకి ఇటు వరకు నో ఎంట్రీ. 7 అవుతుంది కదా, 7 గంటలకు కథం ఇక ఆపేస్తారు బండ్లని. అక్కడ సైడ్ మనం కూడా 7 కన్నా ముందు వచ్చినాం కాబట్టి వచ్చినాం. 7 తర్వాత వస్తే అక్కడ కూడా మన బండ్లు ఆపేస్తాం. ఇప్పుడు 3 రోజుల నుంచి మనకి భారీ వర్షాలు కురుస్తున్నాయి కదా. ఇట్లనే మనకి 132 ఏళ్ల క్రితం అయితే చాలా దారుణంగా వర్షాలు కొట్టినాయంట. ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ వర్షాలు కొట్టడం వల్ల చాలా వరకు మొత్తం నగరాలన్నీ మునిగిపోయి చాలామంది గాయాల పాలయ్యారంట. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొట్టిన వర్షాలకి మరి దారుణంగా అంటే దారుణంగా కొడుతున్నాయి ఇప్పుడు వర్షాలు అయితే. అది కూడా ఈ ఓన్లీ ఈ నార్త్ సైడ్ మాత్రమే. ఐజాల్ కానీ లేకపోతే అగర్తల కానీ, ఇప్పుడు ఈ అస్సాం కానీ, మళ్ళీ మేఘాలయ కానీ, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఘోరంగా అంటే ఘోరంగా వర్షాలు కొట్టి మొత్తం ప్రతి ఒక్క ఏరియా కూడా మునిగిపోయింది వర్షపాతంకి. అగర్తల నుంచి బయలుదేరిన కానీ ఇక్కడ వరకు ఏ ఏరియాలోనైనా మనం వచ్చే దారిలో ప్రతి ఒక్క చోట వర్షం నీళ్ళతో ఎలా మునిగిపోయిందో చూసిరు కదా మీరే. టర్నింగ్ ఉన్నట్టుంది, పెద్ద టర్నింగ్. అవో ఇక్కడ చూస్తురుగా ఇట్లా టర్నింగ్ అయిపోయి అక్కడ పైకి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నావు అక్కడ పైనుంచి మొత్తం కాలువ ఉంది, వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుంచి లెఫ్ట్లో. బండి అటు సైడ్ టైర్లు దిగుతామని చెప్పేసి అదో టెన్షన్. మంచి లొకేషన్స్ నాకైతే. ఇక్కడ కొండలన్నీ గులగొడుతున్నారు. మరి ఆ కొండల మీద నుంచి కూడా వస్తున్నాయి చూడరు అక్కడ వాటర్. ఆ పైనుంచి కనపడుతున్నాయా? ఆ దారి వస్తుంది, ఆ నుంచి కూడా వచ్చి అంతా ఉర్రగొట్టేస్తుంది. ఇక అటు నుంచి వచ్చి ఇట్లా వచ్చి ఇక ఇటు నుంచి అవతలకి వెళ్తున్నాయి వాటర్. ఎందుకైనా మరి ఈడేమైందో ఏమైంది? టర్నింగ్ మీద మొత్తం బండ్లు అయిపోయినాయి. ఎందుకు అవసరం? బండ్లు ఎక్కలేకపోతున్నాయి ఆడ. ఈ బండి ఖరాబ్ అయింది, అందుకనే ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. మొత్తం జామ్ అయింది తమ్మే వెళ్ళేనా. సైడ్ మిల్లర్ గిల్లే మిల్లర్ చూడు ఎట్ట పోయినాయి. సైడ్ మిల్లర్ గిట్ట చూడు ఎట్ట నూకపోతే ఈ బండి ఒకటి చేసి మోసం. ఈ బండి సైడ్ మిల్లర్ పోయింది అట్లా. ఈ బండిదే ముందర బండి ఖరాబ్ అయింది. రాని 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 సీదా సీదా పరి 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 ట్రాఫిక్ అంతా జామ్ అయింది. మీరు కాబట్టి రాని సైడ్ పట్టుకొని వచ్చినా కట్ అవుతుంది బండ్లు.
రాణి 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 కొంచెం రాణి ఫ్రెండ్స్ చూస్తారు కదా కలయినికి వచ్చేసినాం. ఇక్కడి నుంచి వస్తాం మనం ఎప్పుడైనా. చాలా దగ్గర 20-25 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినాం చుట్టూ తిరుక్కుంటా ఈ రోడ్డుకి. ఇంకా ఇక్కడ నుంచి మనకు అంతా తెలుసు, ఇక టెన్షనే లేదు. రైల్వే గేట్ కాడ దాటినాక లెఫ్ట్ తీసుకుంటే చక్కగా ఇటుకు వస్తాం. ఒకటే రోడ్డు, ఎటూ తిరగాల్సిన పని లేదు. మీరు ఇటుక బట్టి అది కూడా దాని వెనకాల ఉన్నాయి ఇటుకలన్నీ. ఆ వాటర్లో కూడా నిండిపోయినాయి, మునిగిపోయినాయి ఇటుకలన్నీ. తడిసి 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 అంతా మళ్ళీ మట్టి అయినట్టు అవుతుంది. దాంట్లో బూడిది, డస్ట్, ఎర్ర మట్టి, ఆ మట్టి, ఈ మట్టి, అదొకటి ఇదోటి మిక్స్ చేసి మంచి బందోబస్తు ఇటుకలు చేసుకుంటే మళ్ళీ అంతా భూమి పాలైపోయాయి. ఇక బొచ్చడని ఉన్నాయి. ఆడొకటి ఉంది, ఆడ ఇట్లా పెద్ద గడసమాల కనిపిస్తున్నాయి కదా బంకర్లు, అవి ఉన్న ప్రతి ఒక్క చోట ఇటుకలే. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ మాత్రం మస్తు అనిపిస్తుంది. చుట్టూ తేయాకు తోటలు, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా తేయాకు తోటలే. ఇక్కడ రోడ్లు కూడా అన్ని బెండింగ్ రోడ్స్. ముందర కూడా చూడుర్రి, అంతా మేఘాలయ, అంతా కూడా మేఘాలయ. మనం ఇప్పుడు పైకి వెళ్తాం కదా, పైకి వెళ్తే మనం మేఘాల పైనుంచి వెళ్తాం, మేఘాల లోపల నుంచి వెళ్తాం. ఆ మేఘాలన్నీ మన బండి ముందర నుంచే ఇట్లా వెళ్తా ఉంటాయి అన్నమాట మేఘాలు. ఆ మేఘాల మధ్యలో నుంచి మనం ఇప్పుడు వెళ్తాం. ఆ కొండలన్నీ ఎక్కుకుంటూ అవతలకి వెళ్ళాలి. ఆ మేఘాల అవతల నుంచి గోవాటికి వెళ్ళాలి మనం. లాంగ్ సిలాంగ్లో లోడ్ చేసుకొని ఎటవుతుందో మరి, తిన్చుకి అవుతుందో, లేకపోతే నవగాం అవుతుందో, లేకపోతే గోవాటి అవుతుందో, ఎటవుతుందో చూడాలి. ఇక్కడ చూసురు కదా ముందల ఆ తమ్ముడు మొత్తం పట్టాయి తాళ్ళన్నీ ఇప్పేస్తుండు. అయితే అక్కడ ముందర టోయిలెట్ కాడ మొత్తం లోపల చెక్ చేస్తారు. ఎంటీ బండి కాబట్టి లోపల చూపించాలి. మనదైతేనో పట్టాగిట్ట ఏం లేదు కాబట్టి డైరెక్ట్ చూసి పంపించేస్తారు. ఇలా అయితే మొత్తం అంతా ఇప్పేసి ఆ పట్ట ఇట్లా వెడల్పు పని చూపించాలి. లోపల చూసి అప్పుడు ఏం లేదన్నప్పుడు పంపిస్తారు. దోస్తులు రెండో బీడి ఇక్కడ మంచాలలో మంచిగా వండుకోవచ్చు. వరుసగా ఎన్ని మంచాలు వేసి చూడు డ్రైవర్లకే. లోపల బెంచీలు, మంచాలు, తినేటోళ్ళు తినొచ్చు, తాగేటోళ్ళు తాగొచ్చు, పండుకుంటోళ్ళు పండుకోవచ్చు. ఛాయలే వాళ్ళు తాగేటోళ్ళు అంటే ఇలా తాగుడు గీవుడు డ్రింకింగ్ అలవ లేదు. ఇలాంటి వాళ్ళు బయటికి చల్ బయటగా బార్ జానే అంటారు. బీడి కూడా ఆయన చూస్తే ఎలా కొడతాడు. మంచిగా ఇట్లా వండుకోవచ్చు. దోస్తులు చూస్తురుగా హాయిగా వండుకోవచ్చు. ఇక సెల్ ఇట్లా పెట్టినామనుకో హాయిగా తీసుకుపోతారు సెల్ని ఒకడు. ఆ సెల్ అనేది మంచిగా జాగ్రత్త జోలో పెట్టుకొని పండుకోవాలి. నిద్రపోయిన లేపుతావు ముసలోడా, మంచిగా నిద్రపడుతుంది. ఆగు, డ్రైవింగ్ చేసా నేనే, నీదేం పోతుంది సొమ్ము. నువ్వు నడుపుతావా చేస్తావా? మంచిగా మూల కూర్చొని మంచి సెల్ పట్టుకొని చూసుకుంటూ నిద్రపోతావు. మరి ఎందుకు నేను సపడే పడుకున్నాను? ఎందుకు గెలుపుతున్నావు? మరి సపడే పడుకున్నాను ఎందుకు గెలుపుతావా? గెలుపుతావా? అది ఇచ్చిపెట్టా తుప్పిలు పట్టే చాయ్ దేదో బాయ్తో. అబ్బా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.